ముందు ఇది ఏనండి బాబు. సికింద్రాబాద్కు చెందిన సొరటి అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని సందర్శించి ప్రజలను కలరా వ్యాధి నుంచి కాపాడితే సికింద్రాబాద్లో విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. కలరా వ్యాధి తగ్గడంతో 1815లో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశాడు. 1864లో ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు. బోనం అంటే భోజనం. ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండను పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరించి దాంట్లో అన్నమును వేసి ఆ కుండ చుట్టూ వేపకొమ్మలను ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండను, ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు. ఆడబిడ్డలందరూ కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్ఠగా వాటిని తలపైకెత్తుకొని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు. అమ్మవారి దగ్గర సాకపోసి పిల్లా పాపలను, కుటుంబ పెద్దలను అందరినీ సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు. మల్లమ్మ, మారెమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ, గండి మైసమ్మ, బద్ది పోచమ్మ, గోల్కొండ జగదాంబిక, లాల్ దర్వాజా, సింహవాహిని, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ, పేరేదైనా అమ్మవారు ఒక్కరే. ఆ అమ్మవారిని కొలిచే ప్రజల భక్తి ఒక్కటే. బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు, లోక కళ్యాణం కూడా ఉంది. ఆషాఢ మాసంలో విజృంభించే రోగకారక క్రిములు, సూక్ష్మజీవుల నుండి ప్రజలను రక్షించే ఆరోగ్య సూత్రాలు ఈ బోనాల పండుగలో ఇమిడి ఉన్నాయి. బోనాల పండుగలో విరివిగా వాడే పసుపు, వేపాకుల కొమ్మలలోని యాంటీబయాటిక్ లక్షణాల వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులు నిరోధించబడతాయి. వీటితో చేసే వంటలు, ఆహారాలను తినడం వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, రేపేం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే మానవ ఆసక్తికి అవకాశాన్నిచ్చేది బోనాల పండుగ. ఈ ఉత్సవంలో భాగంగానే నిప్పుతో కాల్చని పచ్చి మట్టి కుండపైకి ఎక్కిన జోగిని మాత ప్రజలందరికీ భవిష్యత్తు వాణిని వినిపిస్తుంది. రంగం ఎక్కి రేపటి గురించి అందరినీ జాగృతం చేస్తుంది. ఇలా ఆధ్యాత్మికత, ఆరోగ్యం, భవిష్యత్తు వీక్షణ కలగలిసిన ప్రాకృతిక ఉపాసన బోనాల పండుగ. బోనాల పండుగ పట్నం పోగొట్టుకోని పల్లె పరిమళం, గ్లోబల్ సిటీ కాపాడుకుంటున్న గ్రామీణ జీవన సౌందర్యం. బోనాల పండుగ తెలంగాణ జాతి చైతన్య దీపం, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎగిసిన సాంస్కృతిక తరంగం. అందుకే బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 4.5 కోట్ల ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రజాభీష్టానికి అనుకూలంగా బోనాల పండుగకు 20 కోట్ల రూపాయలను కేటాయించింది. తెలంగాణ ప్రజల విశ్వాసాలను, తెలంగాణ మట్టి అస్తిత్వ ఆకాంక్షలను గౌరవించే ముఖ్యమంత్రి బోనాల పండుగను మున్నెన్నడూ లేనంత వైభవంగా ప్రజా భాగస్వామ్యంతో జరిగేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. అంతేకాక బోనాల పండుగను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, బీసీ అభివృద్ధి, రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఐటీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రులు శ్రీ దుర్గేళ్ల శ్రీధర్ బాబు గారు, జిహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారు, సీనియర్ పార్లమెంటేరియన్ శ్రీ కె కేశవరావు గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసనసభ్యులు దానం నాగేంద్ర గారు సభ్యులుగా, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్యర్ ఐఏఎస్ గారు సభ్య కన్వీనర్ గా, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రూపొందిన బోనాల పండుగ ఉత్సవ కమిటీ ఆషాఢ మాస బోనాల జాతర వైభవంగా జరిగే విధంగా పథక రచన చేసి అమలు చేస్తున్నది. వీరే కాక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ, జంట నగరాల్లోని ఇతర దేవాలయాల కమిటీలు, అన్ని శాఖల ప్రభుత్వాధికారులు అందరూ ఎంతో సమన్వయంతో పనిచేస్తూ బోనాల పండుగను ఉత్సవ వాతావరణంలో ఆడంబరంగా జరిగేలా కృషి చేస్తున్నారు.
తెలుసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆదేశం ఇచ్చి ఎక్కడ లోపాలు లేకుండా అందరికీ కూడా అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా క్షేమంగా వచ్చి వాళ్ళ బోనాలను సమర్పించుకొని మొక్కులు చెల్లించుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళే వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి హైదరాబాద్ సంస్కృతి అడ్డం పెట్టే బోనాల జాతరను మరింత భక్తుల భాగస్వామ్యంతో విజయవంతంగా చేయాలనేటువంటి రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరిగింది. ఎందుకంటే బోనాల పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రజల జీవన విధానం. సకల జనులు బాగుండాలని అమ్మవారికి చేసే నివేదనం. సబ్బండ వర్గాల ప్రజలు ఆయురారోగ్య సికింద్రాబాద్ మార్కెటింగ్ అని వచ్చాను, కొన్ని సామాను కావాల్సి. అక్కడ ఈ ఉత్సవం చూస్తుంటే ఇక మళ్ళీ వెళ్ళి చూడాలనిపించింది అమ్మవారిని. ఇక రాణిగంజ్ వెళ్తున్నా అనమాట. రాణిగంజ్ అంతా ఇదే అమ్మవారి గుడి. అది ఎంత బాగుంటుందంటే ఒట్టప్పుడు వెళ్తా కానీ ఈ తిరణాలప్పుడు గుడి లోపలికి వెళ్ళలేను స్వామి. ఎందుకంటే అంత జనాలు ఉంటారు. అసలు లోపలికి వెళ్తే 2-3 గంటలు ఇక లైన్లో నుంచోవలసిందే. అలా ఆదివారం అయితే చెప్పక్కర్లా, అంత బాగుంటుంది. ఇప్పుడు తిరణాలు ఈ నెల రోజుల మట్టికి ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది ఇక్కడ. అంత అసలు కన్నుల విందుగా ఉంటుంది అన్నమాట. అసలు లస్కర్ బోనాలంటే ఇక చెప్పక్కర్లా, తెలంగాణ మొత్తం అదిరిపోతూ ఉంటుంది. తెలంగాణకి మంచి ఇదన్నమాట అమ్మవారు అంటే. లస్కర్ బోనాలని పాటలు కూడా ఉన్నాయిగా. అసలు ఫస్ట్ ఇక్కడ గోల్కొండ మీద చేస్తారు, నవాబ్ పెట్టిన అదే అమ్మవారు గుడి ఉంది కదా, అక్కడ చేస్తారు. ఇగో ఇక్కడ ప్రతి చోట ఇట్లా టిఫిన్లు ఇస్తారు నాన్న. అసలు చాలా బాగుంటుంది. అసలు ఈ మార్వాడీలు కూడా మంచిదిగా ఉంటారు. అసలు మొత్తం షాపులన్నీ బందే నాన్న. అసలు ఆదివారం వచ్చినా లేక ఏమన్నా తిరణాలు ఏమన్నా చేసేటప్పుడు, నేను వచ్చింది సోమవారం అనుకుంటానా. అసలు సోమవారం నాడే ఇట్లా ఉంది. అది చాలా బాగుంటుంది అన్నమాట. షాపులన్నీ బందే ఉంటాయి. ఏంటి ఎక్కడ ఇబ్బంది కలగకుండా. కాకపోతే రోడ్డు పక్కన షాపులు మట్టుకు తెరిచే ఉంటాయి. ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. చూడటానికి మట్టికి అసలు ఎంత బాగుంటుందంటే గుడి చెప్పలేము నాన్న. ఆ గుడిని చూసి అనుభవించాలి, అంత బాగుంటుంది. పోలీస్ వ్యవస్థ కూడా బాగా చేస్తుంది. ఎక్కడికక్కడ బందోబస్తు చాలా ఇదిగా ఉన్నారన్నమాట పోలీసులు కూడా. ఇది అమ్మవారి గుడి పక్కనే పోలీస్ స్టేషన్ అన్నమాట. ఈ మార్కెటింగ్కి ఎప్పుడూ వస్తూ ఉంటాను కాబట్టి రోడ్లన్నీ కొంత అనుభవం ఉంది. ఇక చూసారా, యువత రాణిగంజ్ ఇంకా బయటకు వచ్చాం. రైల్వే స్టేషన్కి వెళ్తా అక్కడ చూడండి. ఇదిగో రైల్వే స్టేషన్ కూడా ఎంత ఖాళీగా ఉందో చూడండి. 8:30 అయింది ఇప్పుడు టైం. 8:30కే అసలు ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఇది జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ నాన్న. చాలా ఇదిగా ఉంటుంది అనమాట. ఇక రాణిగంజ్ బస్ డిపో కూడా మొత్తం సర్దుమణిగిపోయింది. బాబా అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. లస్కర్ బోనాల గురించి బాగా తెలుసుకోండి. అంత బాగుంటుంది అన్నమాట. లైక్లు సబ్స్క్రైబ్లో బాగా కామెంట్లు పెట్టండి నాన్న, మీకు తెలిసింది ఏదో అది.